సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి నేను రమ్మీ వెల్త్ గురించి కొత్తగా ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే సో ఈ రమ్మీ వెల్త్లో ఎలా మినిమం అన్లిమిటెడ్ రెఫరల్స్ చేసుకోవాలో ఒక ట్రిక్ చెప్తాను. దాన్ని యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరు మినిమం ఎంతో కొంత రెఫరల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆ ట్రిక్ చెప్పే ముందు పేమెంట్ ప్రూఫ్ చెప్తాను. ఇందులో ఇక్కడ నా దగ్గర 2000 ప్లస్ అయితే అమౌంట్ ఉందన్నమాట. సో విత్డ్రా మీద క్లిక్ చేశాను. సో నేను 1005 రూపీస్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను అనమాట. సో విత్డ్రా చేస్తాను, విత్డ్రా అయితే అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసి మనకి విత్డ్రా రివ్యూలో ఉందన్నమాట. ఒక 5 మినిట్స్ ఆగిందిలో వస్తే మళ్ళీ నాకు విత్డ్రా అయితే సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు నేను పేటీఎం ఓపెన్ చేసి చూపిస్తాను నాకు అమౌంట్ వచ్చిందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ పేమెంట్ అండ్ హిస్టరీలో సో ఇక్కడైతే వచ్చి నాకు 1005 రూపీస్, ₹1 కూడా కమిషన్ పట్టుకోవాలి నాకైతే. సో ఇన్స్టాంట్గా అమౌంట్ యాడ్ అయింది. సో ఇలాంటి యాప్స్ వస్తూనే ఉంటాయి, అలాగే ఆ పేమెంట్ ఇస్తూనే ఉంటాయి అనమాట. సో ఇటువంటి యాప్స్ని మిస్ అవ్వకండి. అలాగే ఈ వీడియోలో ఉన్న క్లిక్ను కూడా మిస్ అవ్వకండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీడియో స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయడానికి. సో ఇంక ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. లింక్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి యాప్ని డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ 100% అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సో లాగిన్ పేజ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి సో అకౌంట్ సక్సెస్ఫుల్లీ లాగిన్ అయిపోతాం. సో మనకి సైన్ అప్ బోనస్గా 11 రూపీస్ వస్తుంది. సో మనకి ఇంకా అడిషనల్ బోనస్ 30 రూపీస్ వస్తుంది సైన్ అప్ బోనస్గా. దానికోసం ఏం చేయాలంటే కింద సో విత్డ్రా బటన్ ఉంటుంది. విత్డ్రా బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బ్యానర్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సో మొబైల్ నెంబర్ బైండ్ చేయమంటారు. ఓకేనా. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయండి, దాన్ని రీఎంటర్ చేసి సో తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేసో దానికి ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మనకి సో బైండెడ్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఒక వితిన్ సెకండ్స్లో మనకి పైన 11 రూపీస్ కాస్త 41 రూపీస్గా కన్వర్ట్ అయిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ మనకి సైన్ అప్ బోనస్గా 41 రూపీస్ వస్తుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం విత్డ్రాబుల్ అమౌంట్గా కన్వర్ట్ చేసి విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఇంకా క్రిస్మస్ ఆఫర్ చెప్తాను చూడండి. సో పైన అమౌంట్ పక్కన మనకి క్రిస్మస్ ఆఫర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడానికి ఇక్కడైతే చూడండి మనకి సో జస్ట్ మనం ఒక రెఫర్ చేస్తే 100 రూపీస్ వస్తుందని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకో రెఫర్ చేస్తే మళ్ళీ 100 రూపీస్, అలాగే 3 రెఫరల్ చేసుకుని మనకి సో 300 రూపీస్ వస్తుందని చెప్తున్నారు. సో అన్లిమిటెడ్ రెఫరల్ ఎలా చేయాలో వీడియోలో ఉంటుంది. సో స్కిప్ చేయడం లాస్ట్ తప్పకుండా చూడండి. ఓకేనా. సో అలాగే ఇక్కడ రెఫరల్ గురించి ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఏమంటే సో మనం మస్ట్ రెఫర్ చేయాలి. రెఫర్ చేసిన వాళ్ళు వ్యాలిడ్ అయి ఉండాలి. అంటే వ్యాలిడ్ అంటే ఏమంటే సో మనం రెఫర్ చేసిన వాళ్ళు మినిమం ఇందులో 1000 రూపీస్ యాడ్ చేయాలని చెప్తున్నారు. అలాగే ఒకవేళ వాళ్ళు 1000 రూపీస్ యాడ్ చేస్తే వాళ్ళకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు రెఫర్ గురించి ఇంకో ట్రిక్ చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి సో ఇదే కాకుండా ఇక్కడ రెఫరల్ చేస్తే మనకి 2 రకాల ప్రాఫిట్ అనమాట. కింద మనకి షేర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో షేర్ మీద క్లిక్ చేయండి. సో అందులో కూడా రెఫరల్తో రెఫరల్ ఇది కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటే మనకి సో జస్ట్ మనం 5 రెఫరల్ చేస్తే మనకి 50 రూపీస్ వస్తుంది. అలాగే ఒక 10 రెఫరల్ చేస్తే మనకి 150 రూపీస్ వస్తుంది. అలాగే టోటల్గా 20 రెఫరల్ చేస్తే ఇంకా అడిషనల్గా 500 రూపీస్ వస్తుంది అనమాట. అంటే సో టోటల్గా మనం 20 రెఫరల్ చేసిన దానికి 750 రూపీస్ అయితే మనకి రెఫరల్ నుంచి అమౌంట్ వస్తుంది అనమాట. దీన్ని యూజ్ చేసుకున్నాను ఇక్కడ గేమ్స్ ఆడి విత్డ్రా కూడా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇదే కాదు రెఫరల్ నుంచి కింద మనకి చూడండి రెఫరల్ ఏమన్నా అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మనం రెఫర్ చేసిన ప్రతి ఒక్క నుంచి 30% కమిషన్ అయితే తీసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఫ్లో చార్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే ఇస్తున్నాను అనమాట. ఇందులో మనకి 3 లెవెల్ కమిషన్ ఉందన్నమాట. సో రెఫరల్ గురించి ఓకేనా. అంటే మనం ఒకరిని రెఫర్ చేస్తాం, వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళని రెఫర్ చేస్తారు, వాళ్ళ నుంచి కూడా మనకు కమిషన్ వస్తుంది అనమాట. సో ఇలాగా ప్రతి ఒక్కరి నుంచి 30% కమిషన్ అయితే మనకు వస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇదంతా వదిలేండి. ఇప్పుడు అన్లిమిటెడ్ రెఫరల్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఇప్పుడు అన్లిమిటెడ్ రెఫరల్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం రెఫరల్ లింక్ అయితే కాపీ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో దానికోసం మీరు సో పైన ఉన్న మనకు క్రిస్మస్ ఆఫర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు రెఫరల్ లింక్ అయితే కాపీ చేసుకోవచ్చు, లేదా సో ఇక్కడ కింద షేర్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి కూడా మీరు రెఫరల్ లింక్ అయితే కాపీ చేసుకోండి. సో వన్స్ ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సింప్లీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఫేస్బుక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి సో ఇక్కడ గ్రూప్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. గ్రూప్స్ మీద క్లిక్ చేయండి. టాప్ రైట్లో మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సో ఆన్లైన్ ఎర్నింగ్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కింద గ్రూప్స్ ఆప్షన్ ఉంటుంది. గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూస్తే మనకి సో చాలా ఫేస్బుక్ గ్రూప్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చాలా మెంబర్స్ ఉన్న గ్రూప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చి 15K సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ కనిపించింది. సో దాని మీద క్లిక్ చేసి అనేది మనం జాయిన్ అవ్వాల్సిన కూడా అవసరం లేదనమాట. సో ఇక్కడ మనము క్రియేట్ ఏ పోస్ట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి సో మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో రెఫరల్ లింక్ అక్కడ పేస్ట్ చేయండి. మీకు ఒక పోస్ట్ అయితే క్రియేట్ అయిపోద్ది. సో దీన్ని జస్ట్ పోస్ట్ చేయండి, ఇంతే అనమాట. ఓకేనా. సో 15K మెంబర్స్ ఉన్న గ్రూప్లో సో మినిమం ఒక 10 మెంబర్స్ మీరు మీ రెఫరల్ లింక్ నుంచి జాయిన్ అయినా కూడా సో సక్సెస్ఫుల్లీ మీ రెఫరల్స్ కంప్లీట్ అయిపోతే సో మీకు 200 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది.
ఒకవేళ వాళ్ళు మినిమం 3 మెంబర్స్ ఇందులో మీకు 1000 రూపీస్ యాడ్ చేసినా కూడా మీకు సో మీకు 200 రూపీస్ ఇక్కడ నుంచి కూడా వస్తుంది అనమాట. ఇక్కడ అలాగే 400 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇలాగే మీరు ఇంకో గ్రూప్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇలాగే క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేసి సో పోస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఒక ట్రిక్ అన్లిమిటెడ్ రెఫరల్ గురించి ఓకేనా. సో దీన్ని మస్ట్ ట్రై చేయండి ఓకేనా. సో వీలైనంత మందికి ఇది హెల్ప్ అయితే అవుతాను ఓకేనా. ఒకవేళ ఇందులో మనం యాడ్ మనీ చేసుకోవాలంటే పైన బ్యాలెన్స్ పక్కన ప్లస్ సింబల్ ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేయండి. సో నేను 1000 రూపీస్ యాడ్ చేసే వాళ్ళకి కొత్తగా యూజ్ ఉందని చెప్తున్నాను కదా. సో అదేమంటే సో ఇక్కడైతే చూడండి కొంతమంది యూజర్స్కి ఇక్కడ 1000 రూపీస్ యాడ్ చేస్తే మనకి సో 200 రూపీస్ వస్తుంది. అదే 500 రూపీస్ యాడ్ చేసి 75 రూపీస్ వస్తుంది అనమాట ఓకేనా. అంటే ఎక్స్ట్రాగా అదే 200 రూపీస్ యాడ్ చేస్తే మనకి 30 రూపీస్ వస్తుంది. 300 రూపీస్ యాడ్ చేస్తే మనకి 45 రూపీస్ వస్తుంది అనమాట ఎక్స్ట్రా బోనస్. ఇది క్రిస్మస్ ఆఫర్ అనమాట. సో దీని మీనింగ్ ఏమంటే సో బ్రో మీకు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది యాడ్ చేయమని కాదు, జస్ట్ చూసుకోమని చెప్పేసి అంతే అనమాట ఓకేనా. సో వాళ్ళు ఎవరైనా యాడ్ చేసే వాళ్ళు ఉంటే సో ఇది మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది ప్రతి ఒక్కరి అకౌంట్లో అయితే లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను వేరే అకౌంట్లో చెక్ చేస్తాను, ఇది ఆఫర్ అయితే లేదు. సో 75% మాత్రమే ఉంది. సో ఇది ఉందో లేదో చెక్ చేసుకున్నాను కదా. సో ఇలా మనం యాడ్ మనీ అయితే చేసుకోవచ్చు. ఇలా రెఫర్ చేసి యాడ్ మనీ చేసిన తర్వాత సో నా మెయిన్ అకౌంట్లో చూడండి ఇక్కడ సో రెఫరెండ్ డైరీలో నాకు 20 రెఫరెన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అలాగే కింద చూడండి రెఫరెండ్ డైరీ మీద క్లిక్ చేశాను, ఇక్కడ 3 రూపీస్ అయితే ఉందన్నమాట. సో దీని కూడా క్లైమ్ చేస్తే నాకు సో ఇన్స్టాంట్గా నా మెయిన్ వ్యాలెట్లోకి అయితే యాడ్ అయిపోతుంది అనమాట ఓకేనా. సో అలా ఏం చేసిన మొత్తం అమౌంట్ని సో మేము ఇక్కడ ఉన్న గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట. సో చూపిస్తాను చూడండి ఎలా గేమ్స్ ఆడాలో. సో ఇక్కడ నేను ఎక్కువ ఆడే గేమ్ వచ్చి డ్రాగన్ వర్సెస్ టైగర్ అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను, గేమ్ ఓపెన్ చేస్తాను. సో ఈ డ్రాగన్ వర్సెస్ టైగర్ మీద చాలా ట్రిక్స్ చెప్పాను. సో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చెప్పే ట్రిక్ ఏమంటే సో మీరు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇప్పుడు నేను డ్రాగన్ మీద 10 రూపీస్ బెట్ చేశాను. సో వెయిట్ చేద్దాం ఏది విన్ అవుతుందో ఓకేనా. సో ఇక్కడైతే డ్రాగన్ విన్ అయిపోయింది. ఒకవేళ లాస్ అయిపోతే మళ్ళీ డ్రాగన్ మీద 30 రూపీస్ బెట్ చేయాలి. సో అది కూడా లాస్ అయిపోతే మళ్ళీ డ్రాగన్ మీద సో 90 రూపీస్ బెట్ చేయాలి ఇలా అనమాట. సో దాని గురించి ఫ్లో చార్ట్ పైన ఉంటుంది. సో ఇక్కడ చూడండి డ్రాగన్ మీద 10 రూపీస్ బెట్ చేసి విన్ అయ్యాను. మళ్ళీ 10 రూపీస్ బెట్ చేశాను. సో మళ్ళీ డ్రాగన్ రిజల్ట్లో వచ్చింది. సో మళ్ళీ 10 రూపీస్ బెట్ విన్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు నేను లాస్ అవుదాం అనుకోని సో మళ్ళీ డ్రాగన్ మీద 60 రూపీస్ అయితే ఇక్కడ బెట్ చేశాను. సో చూద్దాం ఏది విన్ అవుతాం. సో ఇక్కడ మళ్ళీ డ్రాగన్ విన్ అయిపోయింది. సో నేను ప్రతిసారి విన్ అవుతున్నాను. సో నాకు ఇది సో కొద్దిగా నచ్చలేదు. సో ఇప్పుడు ఇక్కడే నాకు టోటల్గా 80 రూపీస్ ఏమో ప్రాఫిట్ వచ్చింది. సో నేను నచ్చలేదు. సో నేను లాస్ అయి చూపిస్తాను ఎలా నెక్స్ట్ బెట్ చేయాలని తెలియాలి కాబట్టి. సో సింపుల్ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి 7 అప్ డౌన్ అని చెప్పేసి ఒక గేమ్ ఉందన్నమాట. సో ఇది కూడా డ్రాగన్ వర్సెస్ టైగర్ లాంటిది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం ఆడాల్సిన గేమ్ అంటే సో మనకి ఇక్కడ సెలెక్ట్ వచ్చిన అంటే ఇక్కడ రిజల్ట్ వచ్చిన నెంబర్ 7 కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని చెప్పేసి బెట్ చేయాలి. సో ఇక్కడ నేను చూసి సో 7 కంటే తక్కువ వస్తుందని చెప్పేసి బెట్ చేస్తాను 10 రూపీస్. సో అది విన్ అవుతే పర్లేదు. సో లాస్ అయిపోయిందంటే సో మళ్ళీ దాన్ని 30 రూపీస్ బెట్ చేయాలి ఓకేనా. సో అదే చూడండి నేను 10 రూపీస్ బెట్ చేస్తాను, లాస్ అయిపోయాను. సో మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు సో అదే ఆప్షన్ మీద 30 రూపీస్ బెట్ చేయాలి. సో వెయిట్ చేద్దాం రిజల్ట్ వచ్చేంత వరకు. సో ఇక్కడ చూడండి నాకు ఈ రిజల్ట్ అదే విన్ అయిపోయాను అనమాట నేను బెట్ చేయనందుకు. సో నాకు 10 రూపీస్ పోయినా కూడా నాకు 20 రూపీస్ ప్రాఫిట్ ఉందన్నమాట. సో ఇలా మీరు ఏం చేయాలంటే బెట్ చేసే అమౌంట్ అయితే విన్ చేయాల్సి వస్తుంది. సో ఇలా విన్ అయిన అమౌంట్ని ఎలా విత్డ్రా చేయాలో చూపిస్తాను. సో సింప్లీ బ్యాక్ వద్దాం. సో విత్డ్రా చేయాలంటే కింద విత్డ్రా బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనం 2 టైప్స్లో విత్డ్రా చేసుకోవచ్చు. సో విత్డ్రా త్రూ బ్యాంక్ లేదా యూపీఐ అనమాట. సో యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుని ఇది సేఫ్ అలాగే క్విక్ విత్డ్రా వస్తుంది అనమాట. సో యూపీఐ మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ యూజర్ని మనకి యూపీఐ ఎంటర్ చేయండి ఓకేనా. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత సో నా దగ్గర చూడండి ఇది ఆల్రెడీ ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు అమౌంట్ అయితే ఎంటర్ చేశాను అనమాట. సో నేను ఇక్కడ 1000 రూపీస్ ఎంటర్ చేసి ట్రై చేస్తాను. బట్ వద్దు, ఎందుకంటే 1000 రూపీస్ మీకు మళ్ళీ ఫ్రాడ్ అని తెలుస్తుంది. సో 1005 రూపీస్ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. సో విత్డ్రా చేస్తాను. విత్డ్రా వచ్చేసి ఇక్కడ అండర్ రివ్యూలో ఉందన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత ఇక్కడ వచ్చే చూసే నాకు విత్డ్రా సక్సెస్ అయిపోయింది. సింప్లీ బ్యాక్ వస్తాను, పేటీఎం ఓపెన్ చేస్తాను, నాకు విత్డ్రా వచ్చింది లేదా చెక్ చేసి సో ఇన్స్టాంట్గా నాకు ఈ పేమెంట్ అండ్ హిస్టరీలోకి 1005 రూపీస్ అయితే నాకు ఇన్స్టాంట్గా రిసీవ్ అయిపోయింది. సో ఇది యాప్ నుంచి అనమాట. సో ఇలా ఏం చేయాలంటే మీరు 100% యాప్ని అయితే యూజ్ చేసి పేమెంట్ అయితే తీసుకోవచ్చు. ఇందులో ఎక్కువ అయితే ఇన్వెస్ట్ చేయకండి. సో చేసి 11 రూపీస్ లేదా 55 రూపీస్ ఇంతకు మించి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో ఎక్కువ రిస్క్ ఉంటుంది అనమాట. సో మీరు 11 రూపీస్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్ అయితే చేయకండి. సో అన్నింటి రెఫరెన్స్ చేసుకొని మీరు ఇందులో అమౌంట్ అయితే ఏం చేసి ట్రై చేయండి. అంతకుమించి ఎక్కువ ఇందులో ఇన్వెస్ట్ చేయకండి. సో పదే చెప్తున్నాను. వచ్చిన సైన్ అప్ బోనస్ని యూజ్ చేసుకుని కావాలంటే మీకు గేమ్ ఆడి విత్డ్రా అయితే చేసుకుంటే 100% పేమెంట్ అయితే వస్తుంది ఓకేనా. సో ఇదే అనమాట ఇవాళ వీడియో ఎలా నచ్చిందో వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. సో ఇలాంటి మంచి లూట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. సో ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం. బాయ్, సీ యు గైస్.